బ్యాక్ టు న్యూస్. ఉమ్మడి జిల్లా గూడూరులోని సాధుపేట సర్కిల్ వద్ద విధి నిర్వహణలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ స్వామిదాస్ పై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. కర్రతో దాడి చేయడంతో తలపై తీవ్ర గాయమైంది. గాయపడిన హెడ్ కానిస్టేబుల్ స్వామిదాస్ ను చికిత్స నిమిత్తం గూడూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి హుటాహుటిన ఆసుపత్రి వద్దకు చేరుకొని హెడ్ కానిస్టేబుల్ ను పరామర్శించి దాడి ఘటనపై ఆరా తీశారు. బాధితునికి మెరుగైన వైద్యం అందే విధంగా చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో దాడి చేసిన వ్యక్తిని స్థానికులు పట్టుకుని చితక్కొట్టి పోలీసులకు అప్పచెప్పారు. అప్పుడే అక్కడకు వచ్చిన పోలీస్ పైనే జరిగిన దాడితో అక్కడి వారు ఆందోళనకు గురయ్యారు. దాడికి పాల్పడిన వెస్ట్ బెంగాల్కి సంబంధించిన వ్యక్తి చెన్నైలో బెల్దారు పనికి వెళ్లేవాడు. నిందితుడు మధ్యస్థిమితం లేని వ్యక్తిగా పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి, ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అసలు ఈ ఘటన ఎప్పుడు చోటు చేసుకుంది? దాడికి గల కారణాలు ఏమైనా తెలుసాయి సురేంద్ర? ప్రసన్న, ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని సాధుపేట సర్కిల్ వద్ద మధ్యాహ్నం విధి నిర్వహణలో ఉన్న భాగంగా హెడ్ కానిస్టేబుల్ స్వామిదాస్ పై గుర్తు తెలియనటువంటి వ్యక్తి దాడి చేయడం జరిగింది. అయితే ఈ దాడికి సంబంధించి ఆ తలకి బలమైన గాయం అవడంతో కూడా అక్కడ ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి కర్రతో దాడి చేయడంతో తలకి బలమైన గాయమైంది. ఆ గాయమైన వ్యక్తిని పక్కనే ఉన్నటువంటి గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ గాయం పెద్దదిగా ఉండడంతో అక్కడ ప్రథమ చికిత్స చేసి నెల్లూరులో ఉన్నటువంటి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ కూడా ఆ తలకి బలమైన కావడంతో భారీ రక్తస్రావం కావడంతో కూడా ఆ యొక్క తలకి కుట్లు కూడా వేయటం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ కి అటుగా వెళ్తున్నటువంటి స్వామిదాస్ ఈయన కూడా దాడి చేసిన వ్యక్తి మతి స్థిమితం లేని వ్యక్తిగా కూడా గుర్తించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఆ మతి స్థిమితం లేనటువంటి వ్యక్తిని పట్టుకొని దేహశుద్ధి కూడా చేశారు. దేహశుద్ధి చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కూడా అప్పచెప్పడం జరిగింది. అయితే ఆ మతి స్థిమితం లేని వ్యక్తి దాడి చేసినట్లు కూడా తెలుస్తుంది. ఆ మతి స్థిమితం లేని వ్యక్తిపై కూడా ఇటు పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి స్వామిదాస్ కి కుట్లు పట్టడంతో పాటు అక్కడికి ఉన్నటువంటి డిఎస్పీ కూడా పరామర్శించడం జరిగింది. అయితే ఆ వైద్యులు కూడా స్వామిదాస్ కి ఎలాంటి ప్రాణాపాయం లేదు, ఒక 8 కుట్లు పడ్డాయని కూడా ఇటు ఆసుపత్రి వర్గాలు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఆ మతి స్థిమితం లేని వ్యక్తి చేయడం ఈ ఘటన చేయడంతో కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా మతి స్థిమితం లేని వ్యక్తి చేసిన దానిపై కూడా కేసు నమోదు చేసి ఆ మతి స్థిమితం లేనటువంటి వ్యక్తిని కూడా హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మొత్తం మీద కూడా ఆ యొక్క విధి నిర్వహణలో ఉన్నటువంటి పై దాడి చేయటం గూడూరు పట్టణంలో కూడా కలకలం రేపింది. అయితే ఆ మతి స్థిమితం లేకపోవడంతో ఈ యొక్క దాడి చేయడంతో కూడా అక్కడ ఉన్నటువంటి వారు కూడా ఏం చేయలేని పరిస్థితి అయింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి స్వామిదాస్ కి అక్కడ ఎలాంటి ప్రాణాపాయం లేదని కూడా వైద్యులు సూచిస్తున్నారు. ప్రసన్న, థ్యాంక్ యూ సురేంద్ర.